ఆశలు పెట్టుకున్న రైతులకు నిరాశ ఎదురైంది. వరదల కారణంగా కొన్ని మండలాల్లో ఈ పంట మొత్తానికే తుడిచిపెట్టుకుపోయింది. వర్షాలను తట్టుకొని పంట నిలిచిన ప్రాంతాల్లో పత్తి చీడపీడల ఆశించడం వంటివి ఒక్కసారిగా పెరిగాయి. దీంతో పంటను కాపాడుకునేందుకు రైతులకు మరింత పెట్టుబడి భారం పెరిగింది. మామూల మార్కెట్ నుంచి పత్తి రైతు కష్టాలను మా ప్రతినిధి రవికాంత్ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా తెలుసుకుందాం. ఈ వానాకాలం సీజన్లో పత్తి పండించిన రైతు గోసపడుతున్నాడు. సీజన్ మొదట్లో వర్షాభావ పరిస్థితులు కనిపించాయి. వర్షాలు కురవక రైతు ఇబ్బంది పడ్డాడు. మొదటగా విత్తుకున్నటువంటి పత్తి గింజలన్నీ కూడా మురిగిపోయాయి. అట్లా 1-2 సార్లు పెట్టుబడి పెట్టినటువంటి సందర్భం కనిపించింది. 3వసారో 4వసారో విత్తుకున్నటువంటి పత్తి పండినటువంటి సందర్భం కనిపించింది. మళ్ళీ ఆగస్టు నెలలో వరుసగా 4-5 రోజులు ఒకసారి ఇలా వర్షాలు కురవడం వల్ల పత్తి నష్టపోయినటువంటి సందర్భం కనిపించింది. పత్తి కోతకు వచ్చిన తర్వాత అకాల వర్షాల వల్ల నష్టపోతున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. అయితే ఇంటి దగ్గర మాయిశ్చర్ రావడం కోసం ఎంతో కష్టపడ్డ రైతు వర్షంలో తడవకుండా వాటిని కాపాడుకున్నటువంటి రైతు ఎనుమాముల మార్కెట్కి తీసుకొస్తే కూడా ఆరు బయట ఇట్లా ఏదైతే బస్తాలు పెట్టాడో అకాల వర్షాలు ఒక్కసారిగా కురిసేటువంటి వర్షంతో అంటే రైతు ఇక్కడ బస్తాలు పెట్టి అన్నం తినడానికో టిఫిన్ చేయడానికో ఛాయ్ తాగడానికో వెళ్ళిన సందర్భంలో ఈ పత్తి బస్తాలన్నీ కూడా తడిసిపోతున్నాయి. మళ్ళీ ఆరబెట్టుకోవడం ఆ తేమ శాతం వచ్చే వరకు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భం. మరోవైపు గిట్టుబాటు ధర కూడా రావడం లేదని రైతును ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాడు. మనతో పాటు రైతులు ఉన్నారు కొంతమంది. మీ పేరేంది, ఎక్కడ ఏ ఊరు రైతు, మీరు ఎంత పండించారు, ఎట్లా ఉన్నది వానాకాలంలో పత్తి పండిస్తే మీ పరిస్థితి ఎట్లున్నది? మాది లింకపల్లి. మీ పేరు కొమరెల్లి. పండించే లాభం, పెట్టే లాభం, పెట్టకేం లాభం. పెట్టినవన్నీ మునిగిపోయినాయి. వర్షాల వల్ల మొత్తం డ్యామేజ్ అయినాయి. దానివల్ల మొత్తం ఇక కూళ్ళకే సరిపోతున్నాయి అన్నీ. అంత మార్కెట్ రేటు చూద్దాం మనకు అనుకూలంగా లేదు. ఆ ఉన్న కాడికైనా సరే, వచ్చిన కాడికైనా మనకు ఇంత రేటు పెడితే రైతుకు అన్నది కొద్దిగా మిగులుబాటు ఉండు. ఆ కూళ్ళకు ఈ పెట్టుబడులకు మీదనే పడతానే పైసలు, కానీ ఏం మాత్రం రైతుకు మాత్రం ఏం లేదు. ఎకరానికి ఎంత పెట్టుబడి పెట్టినావు, ఎంత దిగుబడి వచ్చింది, మార్కెట్కి వచ్చిన తర్వాత నీకు క్వింటా ఎంత పడుతుంది, నష్టపోతున్నావా, లాభం వస్తుందా, ఏంది పరిస్థితి? నష్టం వస్తుందానే. ఎకరాన 5 క్వింటాలు 4 క్వింటాలు వస్తుంది. పెట్టుబడి 18-20 వస్తుంది. 20,000 వస్తుంది. ఈ కూలీళ్ళకే సరిపోతున్నది. ఈ గిట్టుబాటు ధర సుధా లేదు, అనుకూలంగా లేదు. వాళ్ళు వీడికి తెచ్చుడుతోటి వాళ్ళు అన్నంతే మేము ఇవ్వాలి. మేము కొట్లాడినా చేసినా ఏం ఫలితం అయితే లేదు, నష్టపోతాను. మీరేం చెప్తారు? మీదేం పేరు, మీదే ఊరు, ఎన్ని ఎకరాల పండించినావు పత్తి పంట, ఎట్లా దిగుబడి ఎట్లున్నది, ఏంది నీ కష్టాలు ఏంది, నీ బాధలు ఏంది? మార్కెట్కి వచ్చిన తర్వాత అంటే మార్కెట్కి తీసుకురావడం అంటేనే నీ కష్టాలన్నీ గట్టెక్కి ఇక్కడ పైసలతో పోవాలి. మరి ఆ పైసలు వస్తాను నీ దగ్గరికి, నీకు సరిపడిన అంటే గిట్టుబాటు ధర వస్తుందా? ఏం వస్తలేవు సార్. 5 ఎకరాలు వేసిన పత్తి 80,000 రూపాయలు వచ్చింది ఖర్చు. ఆడ వచ్చింది 50,000 రూపాయలు వచ్చినాయి. ఆ కూళ్ళకు మందు బస్తాలకు సరిపోతలేవు. చాలా ఇబ్బంది. మార్కెట్కి వస్తే ఆడ 6,100, 5,500 అది రేటు. చాలా ఇబ్బంది అయిపోతుంది మార్కెట్ విశేషంలో. అది ఇబ్బంది. ఓళ్ళు న్యాయం చేసేటోళ్ళు లేరు, ఇది చేసేటోళ్ళు లేదు. అది పరిస్థితి. ఆగం అయిపోతున్నాం. కపాస్ కిసాన్ యాప్ అని ఒకటి వచ్చిందన్నారు. దాని ద్వారా కొంటే CCI మీకు 8,110 రూపాయలు ఇస్తామంటుంది. అసలు 8,110 రూపాయలు ఒక్క రైతు కన్నా వచ్చే పరిస్థితి ఉన్నదా? లేదు సార్, ఒక్క రైతు కాదు, ఏది వచ్చే రైతు ఏం లేదు. ఆ 8,000 లేవు, 7,000 లేవు, 6,500, 100 తక్కువ 6,000 గంతే పడుతున్నాయి. కానీ 50-100 పడుతున్నాయి. కానీ 8,000 లేవు, 7,000 లేవు. చాలా ఇబ్బంది. వాళ్ళు కూడా పెంచేది లేదు. ఇక్కడికి వచ్చినాక పాట పాడపోతే వాళ్ళు అన్నదే వేద్దాం. వాళ్ళు మా రైతు మాట వింటారా? అట్లయితే ఇవ్వండి, లేకపోతే వేసుకపోండి. చేసేది ఏం లేదు, అంతే. పంట దిగుబడి కూడా తగ్గింది కదా, ఎకరానికి ఎంత వచ్చింది మీ దగ్గర? ఎకరానికి పెట్టుబడి 18-20,000 వచ్చింది. వచ్చేసి 4 క్వింటాలు 5 క్వింటాలు. అది గగ్రం. అది పరిస్థితి, అంతే.
మరి ప్రైవేట్కి అమ్ముకుంటే మీకు ఏం లాభం? గవర్నమెంట్ కొనాలి కదా మరి. గవర్నమెంట్ కొనాలి కరెక్టే, కానీ మాకు ఆపదకి ఏది కూలీలు వచ్చిన కూలీలు ఆతలేడా, వాళ్ళు 20 రోజులు నెల రోజులు వాళ్ళు టైం పెడుతుండ్రి. అది సీసీ వాళ్ళు వస్తలేరాయి, బేరం ఆడతలేరాయి. ఆయన ఎక్కడనో మేము ఎక్కడనో మార్కెట్ కానీ వస్తే ఇది రేటు మార్కెట్లో ఉంటే మంచిగా ఉంటుంది. సీసీ వాళ్ళు మేము ఆడ అప్పులు తెచ్చుకుంటుండి అప్పులోనికి ఇవ్వకపోతే అడగల్లబట్టే. సీసీ వాళ్ళు ఇస్తారా? ఇయ్యరు. ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళ కాడ 20-30 ఇస్తే వేరే వాళ్ళకి సీసీ వాళ్ళకి అమ్మినాం అనుకో, ఈసారి ఏడు పెట్టుబడికి అప్పుడు ఏం చేయాలి మేము? అది మా పరిస్థితి, అది లెక్క. మీ పేరేంది? ఏ ఊరు నుంచి వచ్చినావు? 4 ఎకరాలు పెట్టినాం. 4 ఎకరాలు పెడితే ఎకరాన 4 క్వింటాలు వెళ్తుంది. పోయినసారి 10 వెళ్ళింది, ఈసారి 4 వెళ్తాను. ఇక పెట్టుబడి వస్తలేదు, కూలీల మందం సరిపోయేటట్టున్నది. 2 సార్లు వెళ్తే లూటి. ఇక మనకు ఈడ ఇది వీళ్ళకి తీసుకొస్తే 7,000కు 6,500 5,000 పడుతుంది. ఈడ వీళ్ళు ఖరీదారులు కొంటారు అని బత్తాలన్నీ పోతారు. ఆ తెల్ల పత్తి తెచ్చినా కూడా బత్తాలన్నీ పోసి ఆగం చేస్తాను. చేసిగా ఇట్లా పరిస్థితి చేస్తాను. ఎవరైనా ఎవరు అడిగేది అట్లే. మేము ఆసానం ఏమడుగుతాం? అర్థదారి దగ్గరికి వస్తే ఆయన అమ్మిస్తాడు. అర్థదారి మా కూళ్ళు నాళ్ళు వెళ్ళేదట్లేవు ఈ సంవత్సరం. ఇక ఇంకోసారి ఇంత ఉన్నది, మరి ధర పెరుగుద్దా? గింతే అమ్ముకొని పోతే ఇక లాసు. ఎక్కడన్నా 4-3 వెళ్తాను ఈ సంవత్సరం. వర్షాలు కొట్టకపోతే ఇంత బాగా పెట్టుబడవచ్చు. వర్షాలు కొట్టే దెబ్బతిన్నాయి మాకు ఈ సంవత్సరం. ఇప్పుడు వర్షాలు కొట్టి దెబ్బతిన్నాం అంటున్నావు అంటే, ఆ వర్షాలు కొట్టినప్పుడు ఇంకా ఖర్చు ఎంత ఎక్కువైంది? రంగు మారిందా ఏమన్నా? ఏంది పరిస్థితి? ఇప్పుడు మార్కెట్ తీసుకొచ్చినా కూడా ఇక్కడ కూడా తడిసే పరిస్థితి కనబడుతుంది. నిన్న మొన్న ఇట్లా బయట పెట్టినటువంటి బస్తాలు తడిసిపోయినాయి. అట్లాంటి పత్తిని కొంటారు అట్లా మరి? అట్లాంటి పత్తిని 4 కిలోలు తక్కువ చేసి బత్తకు కొంటాళ్ళు. కొని వాళ్ళకు ఇక వర్షం పడితే మాకు 4 కిలోలు తిత్తాలి బత్తకొకంటికి. మొన్న తీసిండు మొన్న మార్కెట్లో. ఇప్పుడు ఇక 67,000 ఉంటే 5,500 పడ్డాయి దీనికి. ఏం పరిస్థితి? 100 కిలోల బస్తానా? అందుండదు 60 ఉంటాయి, 55-65 ఉంటాయి. మరి 50-60 కిలోల బస్తాల 4 కిలోలు తీసేస్తే మీకు మిగిలే లాభం ఏంది మరి? లాభం అడిగేటోళ్ళు లేరు, మన వీళ్ళ ఖరీదారులను అడిగేటోళ్ళు లేరు. ఇక ఈ అర్థదారును వాళ్ళు ఒకటే. ఇక కమాండ్ అవుతాను వాళ్ళు. కమాండ్ అయ్యి వాళ్ళు ఒకటే ఎగ్గింత ధర పడుతుందని మాతో చెప్తాడు. ఈయన అర్థ మాకు పెట్టుబడి ఇచ్చిన ఆయన చెప్తే ఇక మీకు గింతే అనుకుంటాను, మార్కెట్లోకి ఇట్నే ధర పడుతుందని వాళ్ళు అంటాను. ఇక అంటే మనం ఏం చెప్తాం? ఆసానం ఇక గింత ధర పడితే అమ్ముకొని పోతాను. చూస్తాను ఈసారి 2 సార్లు ఒకసారి వచ్చిన, ఇంకొకసారి వస్తాం కావచ్చు మార్కెట్కు. పత్తి వెళ్ళది ఇక ఆసింగి ఇక అంత బీకుడే. ఇంకొక 2 నెలల వరకు వెళ్ళే పరిస్థితి. కూలీలకి అయినాయి 30,000 అయినాయి. ఇది ఇక కూలీలు రోజుకి ఎంత తీసుకుంటారు? రోజు 450 పొద్దున వస్తే కూలికి వస్తే పత్తి ఎరితే 450 ఇస్తే ఉరియా బత్తి ఎరుతాను. ఇక అంత కాయ పత్తి తెల్ల పత్తి అంతా ఉరియా బత్తి ఎరుతాను. సార్ యూరియా కూడా ఇబ్బంది పడ్డారా మరి? ఈ సంవత్సరం ఇబ్బంది పడ్డాం పిండికి. ఈ సంవత్సరం ఎక్కడెక్కడ బత్త తిరిగినాం, తీసుకున్నాం. ఇయ్యలే గోసపుచ్చుకున్నారు. లేవు అని అమ్ముకున్నారు దొంగతనంగా ఊరియా బత్తాలు. ఇక పెద్దవి ఉన్నాయి 2,000 3,000 ఆ బత్తాలు అమ్మేది. ఇక ఊరియా బత్త అమ్మలే ఈ సంవత్సరం, తక్కువ. అట్లా కూడా దిగుబడి తగ్గిందా మరి? బత్తాలకు ధర ఆడికి నివుడు ధర ఉన్నది, కానీ బత్తాలకు 300 యూరియాకు. ఇప్పుడు యూరియా టైంకి వేయకపోతే పత్తి ఏమన్నా దిగుబడి తగ్గిందా? వచ్చేది తగ్గలే, వర్షాలకే దెబ్బతిన్నాయి. ఆ పిండి వేసినాం, పెద్ద పిండి వేసినాం. 3,000 బాపతి 2,000 బాపతి అని పత్తులు బాగా పెరిగినాయి, కానీ కాశీ రాలిపోయినాయి. ఇప్పుడు ఇక కాసే పరిస్థితి లేదు పత్తులు. ఇట్లున్నది ఆసాంలో సంగతి. ఇది మొత్తంగా పత్తి రైతు అయితే గోసపడుతున్నటువంటి పరిస్థితి. ఒకవైపు ధర రాక CCI ఏది చెప్తా ఉందో, కపాస్ కిసాన్ యాప్, ఈ యాప్ వాడకానికి సంబంధించి అధికారులు ఒక మాట చెప్తా ఉన్నారు. అందరికీ అవగాహన కల్పించాం రైతులకు సంబంధించి. కపాస్ కిసాన్ యాప్కి సంబంధించి వాళ్ళకి ఏమైనా తెలియకపోయినా అధికారుల ద్వారా వాళ్ళకి అవగాహన కల్పించాము. ఒకవేళ మార్కెట్కి వచ్చినా కూడా హెల్ప్ డెస్కులు కూడా పనిచేస్తున్నాయని చెప్తా ఉన్న పరిస్థితి. అయితే రైతులందరికీ ఏదైతే
ఒక స్మార్ట్ ఫోన్ మీద అవగాహన ఉంటుందా అంటే అందరికీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందులోనూ కపాస్ కిసాన్ యాప్ వాడడము, అందులోకి ఎలా వెళ్ళాలి, ఎలా బయటికి రావాలి, దాని ద్వారా ఎలా స్లాట్ బుక్ చేసుకోవాలి, ఇలాంటి విషయాల్లో ఇంకా అవేర్నెస్ కల్పించాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. పూర్తిగా CCI ద్వారా కొంటే మాత్రం మార్కెట్లో పట్టికలో మాత్రం ధరలు చూసినట్టయితే 8,110 రూపాయలు మనకు పట్టికలో కనిపిస్తూ ఉంది. అయితే క్షేత్రస్థాయిలో ప్రైవేట్ వ్యాపారులకు మాత్రం మార్కెట్కి వచ్చినటువంటి రైతులు 6,100కు మాత్రమే కొనుగోలు చేస్తూ ఉన్నారు. మార్కెట్లో జెండా పాట కూడా అంటే గరిష్ట ధర కూడా 6,900 పలుకుతూ ఉన్నటువంటి సందర్భంలో మరొక 1000 నష్టపోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మరికొంతమంది పత్తి రైతులను కలిసి వాళ్ళ దుఃఖాన్ని ఆవేదన కూడా తెలియజేసే ప్రయత్నం చేద్దాం. గతంలో ఎన్నడలేని విధంగా ఈసారి పత్తి పంట రైతులను కోలుకొని దెబ్బతీసింది. దిగుబడి పూర్తిగా తగ్గడం, మద్దతు ధర దక్కకపోవడం వంటివి రైతులను ఆగమాగం చేశాయి. ప్రైవేట్ మార్కెట్లో రైతులకు మద్దతు ధర రావడం కష్టమని భావించిన సర్కార్ CCI కొనుగోలు కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయినప్పటికీ అక్కడ ఆశించిన మేర ప్రయోజనం కలగడం లేదు. CCI మార్గదర్శకాల ప్రకారం పంటలో తేమ శాతం 8.12% మాత్రమే ఉండాలి. అయితే జిల్లాలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల వల్ల మరికొద్ది రోజుల్లో మంచు, చలి తీవ్రత పెరిగే ప్రమాదం ఉన్నందువల్ల 12% లోపు తేమ నమోదయ్యే అవకాశాలు తక్కువని జిన్నింగ్ మిల్లుల యజమానులు చెబుతున్నారని పత్తి రైతులు వాపోతున్నారు. మనతో పాటు ఎన్మామల మార్కెట్లో పత్తి అమ్మడానికి వచ్చిన మరికొంతమంది రైతులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏం పేరు మీ పేరు, ఏ ఊరు నుంచి వచ్చినావు? ఆరపల్లి మాది, రాజమౌళి. ఎట్లా ఉన్నాయి ఈసారి వర్షాల వల్ల ఎట్లాంటి ఇబ్బందులు పడ్డావు? మార్కెట్ తీసుకొస్తే ఎంత జరుగుతుంది? చాలా బాగా కొట్టి మొత్తం రాలిపోయింది, నష్టం బాగున్నది. ఇప్పుడు ఏరిన కూలు వస్తలేవు, మాకు జరుగుతుంది నష్టం. వరి ఇంకా కోసడానికి సుత వీలైతలేదు, అంత అడ్డం పడుతుంది. ఎకరానికి ఎంత ఖర్చు పెట్టినావు, ఎంత దిగుబడి వచ్చింది? ఎకరానికి 50,000 పెట్టినా పొలానికి, అది వచ్చేటట్లేదు, చేతికి పోయేటట్లేదు, అంత అడ్డం పడుతుంది. ఎకరానికి 35,000 దాకా అయింది, 35,000 అయింది. అది 35,000 ఇప్పటి వరకు రాలే. దిగుబడి ఎంత వచ్చింది మరి? ఒక 4 క్వింటాల చొప్పున వెళ్ళింది ఇప్పుడు ఎకరానికి. అది 5,000 తోటే పోయింది. మార్కెట్లోనేమో 8,000 కనబడుతుంది. 8,000 అవ్వబడుతుంది. ఇక్కడికి వస్తారో తడిచిపోతుంది, తడిచిపోయడానికి పత్తి ఖరాబ్ అవుతుంది. ఖరాబ్ అయిందని ధర తీస్తారు. ఈ వర్షం వల్ల మాకు చాలా నష్టం జరిగింది. ఇప్పుడు బతికే పొల్యూషన్ లేదు. మేము మనతో పాటు ఒక యువ రైతున్నాడు. ఏం పేరు మీ పేరు, ఏ ఊరు నుంచి వచ్చినావు? ఎట్లా ఉన్నది రైతుల పరిస్థితి ఈ వానాకాల సీజన్లో? వానాకాలం ఏమున్నది సార్, ఇబ్బంది చాలా. వానలకు బాగా దెబ్బతిన్నారు అంతా సార్. పెట్టుబడి వచ్చుడే కష్టం. ఎంత పెట్టుబడి పెట్టినావు ఎకరానికి? ఎకరానికి 30,000 పెట్టాం. వచ్చేసి 4 క్వింటాలు వెళ్తుంది. ఇప్పుడు ఇక్కడ అంతా ప్రైవేట్ వ్యాపారులకి అమ్ముకుంటున్నా. ఇప్పుడు నువ్వు యువ రైతులా కనబడుతున్నాడు. కపాస్ కిసాన్ యాప్ అని ఒకటి వచ్చింది, ఆ యాప్ ఉపయోగించుకునే పరిస్థితి కనబడుతుందా? మరి ఆ యాప్ తెలియదు ఇప్పుడు. ఆ యాపే తెలియదా? అంటే అధికారులు అవగాహన కల్పించిన ఆ యాప్కు సంబంధించి అని చెప్తాను. ఇప్పటికైతే ప్రైవేట్గా అమ్ముకుంటున్నావు, ఆ యాప్కి పోలేదు. ప్రైవేట్ వాళ్ళు మరి మార్కెట్లో CCI ఏమో 8,110 రూపాయలు చూపిస్తుంది. ఆ తేమ శాతం ప్రకారం ఇంకా దాని ధర తగ్గుతూ కనిపిస్తుంది. అయితే ఈ ప్రైవేట్ వ్యాపారులకు సంబంధించి వాళ్ళ జెండా పాట 6,900 కనిపిస్తుంది. నీకు ఎంత పలికింది ఇవాళ? ఇవాళ వచ్చేసి 68 పడ్డది. 68. అసలు మామూలుగా పత్తి రైతుకు ఇవాళ దిగుబడి తగ్గినందుకు, ఇవాళ ఇంత కష్టపడి పెట్టుబడి పెట్టి కూళ్ళకు పెట్టుబడి పెరిగినాయి, ఇవాళ రకరకాల చీడపీడల బాధలతో పడుతున్నాం కదా, ఎంత ధర పలికితే నువ్వు సంతోషంగా మార్కెట్ నుంచి డబ్బులు పట్టుకొని పోయే పరిస్థితి ఉంటుంది? 10,000 అమ్మినట్టు అడిగాయి సార్. ఏం పెట్టుబడి కూడా ఏమొస్తుంది. క్వింటాల్ 10,000 అమ్మినా కూడా దండిగా. అంతపాటు మళ్ళీ రైతున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చింది, మీరు ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చిళ్ళు? ఈ సంవత్సరం పత్తి రైతుల కష్టాలు ఎట్లున్నాయి? మాది లక్ష్మీపురం గ్రామము, దుగ్గొండ మండలము, వరంగల్ జిల్లా. ఈసారి పత్తి పంట వేస్ట్ అయిపోయింది మొత్తమే. దాదాపు ఒక ఎకరానికి 20,000 పెట్టుబడి, 25,000 పెట్టుబడి దాకా అయింది. అందులో ఏరితేనే కూలీలు ఇప్పుడు మాకు ఒక 10,000 రూపాయలు అయినాయి. 2 సార్లు ఏరితేనే 12,000 రూపాయలు ఖర్చు అయిపోయినాయి.
అలా వచ్చే దిగుబడి ఏం లేదు. వర్షాల వల్ల మొత్తం పంట నష్టం జరిగి రైతులందరూ ఆగం అవుతుండ్రు మొత్తం. అంటే ఈసారి చీడపీడలకు సంబంధించిన సమస్య కావచ్చు, అకాల వర్షాలు, అంతకుముందు అధిక వర్షాలు, అంతకుముందు వర్షాలు పడలేదు, ఇవన్నీ సమస్యలను ఫేస్ చేసి ఎంత ఖర్చు వచ్చింది, ఒక ఎకరానికి ఎంత ఖర్చు వచ్చింది, కూలీలు కావచ్చు, పెస్టిసైడ్స్ కావచ్చు, ఎంత ఖర్చు వచ్చింది ఎకరానికి, దిగుబడి ఎంత వస్తుందని ఆశిస్తే ఎంత వచ్చింది, మీరు ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ధర విషయంలో కావచ్చు, ఎన్ని రకాల కష్టాలు పడుతున్నారు? మొత్తం మీద కనీసానికి ఒక ఎకరానికి 25-30 వేల ఖర్చు వచ్చింది. ఆ ఖర్చు వచ్చిన తర్వాత ఇప్పుడు పత్తి ఏరుదామంటే 2 సార్లు ఏరితే వర్షాలు పడి అవి పీకితే వత్తలేవు. ఆ పీకితే రాకపోవడానికి ఒక కారణం ఏంటంటే వర్షాలు బాగా కొట్టడం వల్ల అవి వత్తలేవు. పీకితే పదని బాగుండి అయితే అది మార్కెట్లో అయితే రేటు సరిగా పడతలేదు. దానికి 5,000 అంటాను, 5,500, 5,800, 6,000 ఈ విధంగానే పోతుంది. అసలు మొత్తం అందులో నుంచి మేము ఏరి సపరేట్ చేసి అమ్ముతేనైతే ఇంకా మన దాన్ని ఏమంటారు బొడిగ పత్తి అయితే 3,000 రూపాయలే పడుతుంది, 2,000, 3,000 పడుతుంది. దానివల్ల అధికంగా రైతులు ఈ సంవత్సరం నష్టపోయిందనేది నేను అభిప్రాయపడుతున్నాను. అంటే మీరు ఏంది రైతుకు పరిష్కారం ఏంది? ఇట్లాంటివి జరిగినప్పుడు ప్రభుత్వాలు ఎట్లా సపోర్ట్ చేయాల్సిన అవసరం కనబడుతుంది? ఎంత ధర వస్తే మీరు ఇవాళ ఒక ధైర్యంగా నిలబడి బతకగలిగే అవకాశం ఉంటుంది? మినిమం ఒక క్వింటాల్కు కనీసానికి ఒక 15,000 పైననే పత్తి పెడితేనే రైతు బతికే అవకాశం ఉంటుంది. లేకపోతే మాత్రము రైతు చాలా ఆగమయ్యే పరిస్థితి ఉన్నది ఈ సంవత్సరం. గతంలో 12,000, 13,000, 15,000 దాకా పోయిన పత్తి ధర మళ్ళీ ఎందుకు 6,000కి వస్తుందంటే ఏం చెప్తాను? దిగుబడి మొత్తం తగ్గిపోయింది. వర్షాల వల్ల కారణం వల్ల దిగుబడి తగ్గిపోయింది. రేట్ ఏమో పడిపోతుంది. రేటు పడిపోతుంది, దిగుబడి లేక రైతులు చాలా ఆగమవుతుండ్రు ఈ సంవత్సరం అయితే. అధిక వర్షాలు మళ్ళీ అందులోటి మళ్ళీ మొదలు పెట్టిన పత్తులకు కూడా ఎర్రబురుగు వచ్చి అవి కాయలు పలుగుతలేవు. ఇప్పటివరకు 2 సార్లు అయినా మళ్ళీ పలుగుతలేవు. ఆ పలిగిన కాయలనైనా తీద్దామన్నా కూడా కూలీలు దొరుకుతలేరు. కూలీలు ఒక 400 అవుతున్నాయి. ఒక ఎకరం అయితే దాదాపు ఒక 12,000 రూపాయల ఖర్చు వచ్చింది. ఆ ఖర్చు వల్ల ఇప్పుడు రైతు చాలా ఆగమయ్యే పరిస్థితి ఉన్నది ఈ సంవత్సరం మొత్తం మీద. వరి పంట చూడబోతేనేమో మొత్తం కింద పడ్డాయి, పొలాలన్నీ కింద పడి కొయ్య రాకుండా మొత్తం ఆగమయ్యే పరిస్థితి ఉన్నది. అకాల వర్షాల వల్ల జనం చాలా ఇబ్బందులు పడుతుంది ఈ సంవత్సరం. మనతో పాటు మరొక రైతున్నారు. రైతు ఏం చెప్తారు? మీది ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చిళ్ళు? పత్తి రైతులంతా కూడా ఈ సంవత్సరం ఈ వర్షాకాల సీజన్లో ఎట్లాంటి కష్టాలు పడి మార్కెట్ తీసుకొస్తే ధర ఎట్లున్నది? నా పేరు సుధాకర్ అండి, మాది ఆరేపల్లి గ్రామం, వరంగల్ డిస్టిక్. నాకు ఎకరన్నర అంటే పత్తి ఉందండి. ఈరోజు తీసుకొచ్చాను. ఈరోజు ఒక 5 బస్తాలు తీసుకొచ్చాను. కాకపోతే ఈ వర్షాలు పడి మొత్తం పత్తి రైతులందరికీ మమ్మల్ని అందరినీ ఆగమం చేస్తుంది. వర్షం పడి మంచిగా ఉండే పత్తి అంతా పోయి మొత్తం దాన్ని వర్షం పడడం వల్ల మొత్తం మొలకలు వచ్చి పత్తి నల్లబడి మాకు సరైన గిట్టుబాటు ధర లభిస్తలేదండి. ఈ గవర్నమెంట్ ఏమో కిసాన్ అదే యాప్ అని చెప్పారు, కానీ ఇంకా తొందరగా అది అమల్లోకి వస్తలేదు. అది వస్తేనన్నా మాకు ఆ రేట్ అనేది కొంచెం ఎక్కువ పడి మా రైతులందరూ కొంచెం సంతోషపడదామని చూస్తున్నాం. ఇంకా గవర్నమెంట్ నుంచి కూడా అది సహాయం కూడా అందుతలేదు. ఇక్కడ చూస్తేనేమో 7,000 పైన ఉంటుంది, కానీ మాకు వచ్చే రేటు 6,500, 6,700, 3,000 నుంచి పడుతుంది పత్తిని బట్టి. ఎందుకంటే ఈ వర్షాలు బట్టి సరిగ్గా ఇక్కడ వీళ్ళు కూడా ఏం చేయలేకపోతున్నారు. ఈ గవర్నమెంటే మమ్మల్ని ఆదుకొని తొందరగా ఒక 10,000 అయ్యేటట్టు చూసి మమ్మల్ని ఆదుకుంటే మేము బాగుపడతాం మేము అనుకుంటున్నాం అండి. ఇది మొత్తంగా ఎన్నో కష్టాలు పడి పంటలు పండిస్తూ ఉన్నాము. ముఖ్యంగా పత్తి ఇవాళ 10,000 రూపాయలు వస్తే తప్ప గిట్టుబాటు ధర దొరికే పరిస్థితి లేదని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ వానాకాలం సీజన్లో అనేక కష్టాలు పడి మార్కెట్కు తీసుకొస్తే ఇక్కడ కూడా వర్షం పడితే బస్తాలన్నీ కూడా తడిసి ముద్దవుతూ ఉన్నాయని చెప్పి రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, ఎన్మామల మార్కెట్ నుంచి, వరంగల్ జిల్లా.